అకస్మాత్తుగా ఏమైంది ప్రభు? జరగరానిది జరిగింది దేవి. దేవాధిదేవుడు మహాదేవుని కనుల నుండి రక్తము ధారలుగా కారుతోంది. ఇది శుభ సంకేతము కాదు. అవశ్యం ఏదో అశుభం జరగనుంది. శుభం కన్నా ఎక్కువ సదా అశుభమే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏమి కానుందో? దేవి, ఇది కఠోర పరీక్షా సమయము. శివభక్తికి అంకితమైన ఒక పరమ భక్తుడే దీన్ని తప్పించగలడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఇదేంటి? శివుని కంట్లో రక్తమా? కన్నప్ప, కన్నప్ప, ఎందుకు ఇలా చేసావు? ఎందుకు చేసావు? నువ్వు నీ చేతులతో నీ కంటిని పొడుచుకున్నావా? ఎందుకు ఇలా చేసావు కన్నప్ప? ఎవరు? వేణి, నువ్వు వచ్చావా? పోన్లే, నువ్వేనా నా బాధలో తోడున్నావు. నా దుఃఖం తగ్గింది. వేణి, చూసావా? పరమశివశంకరుల కన్ను పూర్తిగా బాగైపోయింది. ఆయన కన్నులు జ్యోతుల్లా వెలుగుతున్నాయి. చూడు వేణి, చూడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వేణి, నువ్వు చూసావా? చూడు ఎలా పరమశివుల కన్ను బాగైపోయిందో. చూశాను కన్నప్ప, చూశాను నేను. మరి మరి నీ కన్ను సంగతి ఏమిటి? ఏమవుతుంది? ఏమీ కాదు. అరే, ఒక్క కన్ను ఈ జగతిని చూడటానికి నాకు చాలదంటావా? నాది ఒక కన్ను పోయినందుకు నాకు ఎట్టి బాధ లేదు. భగవంతునికి నేను ఒక కన్ను ఇచ్చినందుకు నాకు కలిగిన ఆనందం అది గొప్పది, ఎంతో గొప్పది. ఇక మరి వేణి, నాకు ఉన్న ఈ ఒక్క కన్నుతో నేను పరమశివుని దర్శన భాగ్యాన్ని పొందుతూనే ఉంటాను కదా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం. అరే కన్నప్ప, ఎలా జరిగింది ఇదంతా? ఎందుకు జరిగింది ఇలా కన్నప్ప? బ్రహ్మదేవా, అకస్మాత్తుగా ఈ విపరీత ధ్వని ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జ్వాలలు ఏమిటి? ఇదంతా శివుని లీలయే దేవి. ఇది ఎవరో పరమ మహోన్నత భక్తుని పరీక్ష యొక్క అంతిమ సమయ సంకేతం.
గణేశ, నీ తండ్రి గారు సంకటములో ఉన్నారు. మాత, ఇదేదో శివలీలయే. రా, వెళ్ళి చూద్దాం. ఇదంతా ఏంటి? ఏం జరుగుతోంది పరమశివ? ఎందుకు ఈ అనర్థం? తమరి ఎడమ కంటిలో కూడా రక్తమా? ఈ అభాగ్యుడు తమరిని దృష్టిహీనులుగా చూడలేడు. ఓ దేవా, ఇదంతా చూడటానికి నేను కంటి చూపుతో ఎలా ఉండగలను? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇది జరిగేది కాదు. భక్తుడు చూస్తుండగా భగవంతుడు దృష్టిహీనుడు కావడం ఇది సంభవం కాదు. ఇది సంభవం కాదు. వేణి, 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 నాకు సహాయం చెయ్యి. చెప్పు కన్నప్ప, ఏం చెయ్యాలి? వేణి, నా పరమశివులు బాధపడుతున్నారు. నేను వీరు బాధ చూసి భరించలేను. ఓం నమః శివాయ. వేణి, ఈ నేత్రహీనుడికి సహాయం చెయ్యి. కన్నప్ప, ఎందుకు ఇలా చేసావు నువ్వు? కన్నప్ప, ఎందుకు? కన్నప్ప తన పరమశివునికై ఏమైనా చేయగలడు. ఇక వేణి కన్నప్ప కోసం ఏమైనా చేయగలదు. అవును కన్నప్ప. వేణి, ఈ నా ఎడమ కంటిని పరమశివునికి సమర్పణ చేసి ఆయనకి మరల దృష్టి వచ్చేటట్లు చెయ్యి. త్వరగా కాని వేణి, త్వరగా. పరమశివులిలా వేదన పడేటట్లు చేసింది నేను పాపిని. త్వరగా కాని వేణి. పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి, స్వామి, ఇట్టి విచిత్ర లీలలను అంతం చేయండి స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పార్వతీమాత, గణేశులునా? ఓ గణేశ, ఓ గణేశ, ప్రభు ప్రభు ప్రభు, నా కన్నప్పకి చూపు మరలి తెప్పించండి. అతను నేత్రహీనుడు ఎలా జీవించగలడు? దయచూపండి ప్రభు, అతనికి చూపుని తిరిగి ఇవ్వండి. వేణి, చింతించకు. ఇది మహాదేవులు చేస్తున్న పరీక్షయే. తమ భక్తులు సదా సుఖంగా ఉండడానికి పరమశివులు ఇలాంటి లీలలు చూపుతూ ఉంటారు. నువ్వు ధైర్యంగా ఉండు, అంతా శుభమే కలుగుతుంది. ఎక్కడ? జయము పరమశివునికి. పరమేశ్వర, ఈ అభాగ్యుడు పరమశివుని దర్శనం ఎలా చేసుకోగలడు? వేణి, నేను అభాగ్యుడిని పరమశివుని దర్శనం ఎలా చేసుకోగలను? నువ్వు ధన్యుడివి కన్నప్ప. నీ భక్తి మహనీయమైనది. పరమశివ శంకర, ప్రణామం.
మాతా పార్వతీ మాత ప్రణామం. జై గణేశ, జై గణేశ. పరమశివ ప్రభు, పరమశివ, పరమశివ. లే కన్నప్ప, లే. నువ్వు భక్తులలోనే శ్రేష్ఠుడివి. ఒక భక్తుడు తన ఆరాధ్యుని కష్టాన్ని తన కష్టముగా అనుకొని దాన్ని నివారించటానికి ప్రాణాలనే పణంగా పెడితే ఇక ఆ భక్తుడు శాశ్వతంగా భక్త శ్రేష్ఠుని రూపంలో నిలిచిపోతాడు. మీరిద్దరూ జన్మ జన్మాంతరాల నుండి మమ్మల్ని ఆరాధించారు. ఇప్పుడు మీరిద్దరూ శివలోక ప్రవేశానికి అర్హులు. మీరు మాకు అనన్య భక్తులు. నేటి నుండి మీకు ప్రమదగణముల్లో స్థానం ప్రాప్తిస్తుంది. మేము ధన్యులం ప్రభు, ధన్యులం. మహద్భాగ్యము మాది ప్రభు. పరమశివ శంకరులకి జయము. పార్వతీ మాతకి జయము. పార్వతీ నందనుడు శ్రీ గణేశునికి జయము. ఇక నడవండి కైలాసానికి. పరమశివ శంకరులకి మాతా పార్వతీకి, శివ పార్వతుల నందనుడు శ్రీ గణేశునికి. నంది, ఆజ్ఞాపించండి ప్రభు. ఆజ్ఞ కాదు, సూచనే. చెప్పండి దేవాదిదేవ, మహాదేవ. నీవు చకితుడివై చూస్తున్న వీరిరువురు నీకు సహచరులు. ఇంతకు ముందు మేం వీరిని ఎప్పుడూ చూడలేదు ప్రభు. వీళ్ళకి శివధామ ప్రాప్తి ఇప్పుడే కలిగింది. మరి నువ్వు వీళ్ళని ఇంతకు ముందు ఎలా చూస్తావు? ఇతను కన్నప్ప, ఈమె వేణి. గత ఎన్నో జన్మల నుంచి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. ఇక ప్రతి జన్మలోనూ వీళ్ళు శివభక్తికి ఆదర్శంగా నిలిచారు. ఈ జన్మలోనైతే కన్నప్ప భక్తి యొక్క పరాకాష్ఠకు చేరుకున్నాడు. అందుకే శివధామానికి అర్హతను పొందాడు. ఈ ఇద్దరు ప్రమథగణాల రూపంలో కైలాసంలో ఉంటారు. వీళ్ళకి స్వాగతం చెప్పునంది. ఆర్య, మీకు కైలాసానికి స్వాగతము. శివసేవకులారా, వీళ్ళు కన్నప్ప, వేణి. వీళ్ళిద్దరూ మనతోటే ఉంటారు. వీళ్ళు తమ అనన్య శివభక్తితోటి శివధామాన్ని సంప్రాప్తించుకున్నారు. కైలాసానికి కన్నప్ప, వేణిలకు స్వాగతము. ఇదంతా కేవలం పరమశివుల కృప. అనండి, పరమశివ శంకరులకి, పరమశివ శంకరులకి, పార్వతీ మాతకి, గణాధిపతి శ్రీ గణేశునికి.